అందరికీ నమస్కారం. శాస్త్ర మీడియా నెట్వర్క్స్ అకౌంట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫ్రీజ్ అయింది. కావున పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ సపోర్ట్ చేసి కింద ప్లే అవుతున్న అకౌంట్ నెంబర్ కి లేదా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కి మీ సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీ చేయూత మన ఆర్ వాయిస్ ఛానల్ కి చాలా అవసరం. దయచేసి సపోర్ట్ చేయగలరు. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జూలై 13 శనివారం రోజున కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ గురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. అనంతరం ట్రంప్ ను సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది హతమార్చారు. ర్యాలీకి హాజరైన ట్రంప్ మద్దతుదారుడు ఒకరు ఈ దాడిలో మృతి చెందాడు. ప్రస్తుతం ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన 48 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తుంది. 1976 జూలైలో న్యూయార్క్ నగరంలో మొదటిసారిగా పూరి జగన్నాథుడి యాత్రను నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ కు ట్రంప్ సాయం చేశారు. ఇప్పుడు ఇదే సమయంలో ట్రంప్ తనపై జరిగిన దాడుల నుంచి త్రుటిలో తప్పించుకోవడంతో ఆ జగన్నాథుడే కాపాడాడని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇస్కాన్ సంస్థ న్యూయార్క్లో 1976 జూలైలో మొదటిసారిగా జగన్నాథుడి రథయాత్రను నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే భారీ రథాన్ని తయారు చేసేందుకు ఈ యాత్రను నిర్వహించేందుకు సరైన ప్రదేశం కూడా దొరకడం కష్టంగా మారింది. ఇస్కాన్ భక్తులు ఈ సమస్యను పరిష్కరించేందుకు చాలా మందిని సాయం కోరారు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. చివరకు న్యూయార్క్లోని 5వ అవెన్యూలో రథయాత్ర నిర్వహించేందుకు ఇస్కాన్కు అనుమతి లభించింది. అయితే ఊరేగింపును ప్రారంభించే దారిలో రథచక్రాలను తయారు చేసేందుకు అక్కడ ఖాళీ స్థలం కావాల్సి వచ్చింది. కానీ ఇన్సూరెన్స్, లాజిస్టిక్ రిస్కుల వల్ల ఆ ప్రదేశానికి సంబంధించిన యజమానుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న ట్రంప్ ఓల్డ్ పెన్సిల్వేనియా రైల్ యార్డ్ కొన్నట్లు ఇస్కాన్ భక్తులకు తెలిసింది. ఇక్కడ రథయాత్ర చక్రాలు తయారు చేసేందుకు ట్రంప్ను పర్మిషన్ అడగాలని అనుకున్నారు. దీంతో ఒక బుట్టలో మహాప్రసాదం తీసుకొని ఆయనను కలిసేందుకు వచ్చారు. ఓ లెటర్ను కూడా ఇచ్చారు. ట్రంప్ సెక్రటరీ ముందుగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. అయితే 3 రోజుల తర్వాత ఆ భక్తులకు ట్రంప్ సెక్రటరీ నుంచి కాల్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ, అసలు ఏం జరిగిందో తెలియదు, కానీ ట్రంప్ మీ ఉత్తరాన్ని చదివారు, మీరిచ్చిన ప్రసాదం తీసుకున్నారు, ఆ తర్వాత మీరు చెప్పిన దానికి ఒప్పుకున్నారు అని తెలిపారు. ట్రంప్ పేపర్లపై సంతకం పెట్టి రథయాత్ర చక్రాలు తయారు చేసేందుకు రైల్ యార్డును వాడుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఆ సమయంలో ట్రంప్ చూపిన ఉదార స్వభావాన్ని ఇప్పుడు ఇస్కాన్ భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా పూరి జగన్నాథుని 9వ రోజు వేడుకలు జరిగాయి. ఈ సమయంలోనే పెన్సిల్వేనియాలో ట్రంప్పై దాడి జరిగింది. అయితే 1976 జూలైలో పెన్సిల్వేనియాలో జగన్నాథుని రథయాత్ర కోసం ట్రంప్ సాయం చేయడం వల్లే ఇప్పుడు అదే ప్రదేశంలో ఆయనని దాడి జరిగింది. అయితే ఆ దేవుని అనుగ్రహంతోనే ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారని ఇస్కాన్ భక్తులు చెప్పుకుంటున్నారు. ఒడిశాలోని పూరిలో విశ్వ ప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్ర జూలై 7న వైభవోపేతంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర ఈ 3 మూర్తులు రథాలపై పెంచిన తల్లి గుండిజాదేవి ఆలయానికి చేరుకున్నారు. నేడు తిరుగు రథయాత్ర జరుగుతుంది. ఈ వేడుకను బహుళ యాత్రగా పేర్కొంటారు. ఈ ఉత్సవంలో 7 నుంచి 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారన్న అంచనాతో యాత్రాంగం గట్టి బందోబస్తు చేసింది. 82 ప్లాటూన్ల పోలీసులు బలగాలను నియమించింది. రథయాత్ర మాదిరిగా బహుళా వేడుకకు పూరిలో 3 అంచెల భద్రత కల్పిస్తున్నామని, తొక్కిసలాట జరగకుండా పోహండి, రథాలు లాగే సమయంలో ప్రత్యేక బలగాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఒడిశాలోని పూరి జగన్నాథునికి సంబంధించిన రత్న భాండాగారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మధ్యాహ్నం 1:28 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ రహస్య గదిని తెరిచిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు.
మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.